బ్యూటీస్ నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈరోజు తాటి రొట్టె ఎట్లా చేసుకోవాలో చూద్దాం. తాటి రొట్టె, తాటి ఇడ్లీలు, తాటి గారెలు ఈ సీజన్లో తాటికాయలు వస్తాయన్నమాట. ఆంధ్ర సైడు తాటి రొట్టె అని చేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే అది తెలుసున్న వాళ్ళైతే ఆ టేస్ట్ మిస్ అవ్వరు, తెలియని వాళ్ళైతే ఒకసారి ఎట్లా చేయాలి ఏంటి అసలు ఇదేంటి ఐటమ్ ఏంటన్నది తెలుసుకోండి. ఇలా తాటికాయలు వస్తాయి ఈ సీజన్లో. ఆ తాటికాయని తొక్క తీసి దాన్ని ఇలా చిల్లులు జల్లెడు ఉంటుంది కదా, దాంతో దాన్ని రివర్స్ చేసి పేస్ట్ తీస్తారు. ఆ పేస్ట్లో మనం నూక అది కలిపి తాటి రొట్టె వేసుకుంటాం అనమాట. దీంతో చాలామంది ఈ తాటికాయతో గారెలు చేస్తారు, ఇడ్లీలు చేసుకుంటారు, ఇంకా తాటి చేపను తయారు చేస్తారు. అంటే మనకి మామిడి తాండ్ర ఉంటుంది కదా, అలాగే తాటి తాండ్ర అంటారు అనమాట. తాటి తాండ్రని చేస్తారు, దాన్ని అక్కడ ఆంధ్ర సైడ్ అయితే తాటి చేప అంటారు. అవి తయారు చేస్తారు. ఇవి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అంటే నచ్చే వాళ్ళకి ఈ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఆషాఢ మాసంలో మునగాకు, తెలగపిండి ఇలాగ కొన్ని ఐటమ్స్ తినాలంటారు కదా, అందులో ఇదొకటి అనమాట. తాటికాయకి సంబంధించింది కూడా తింటే హెల్త్కి మంచిది అంటారు. అది అంటే ఆంధ్ర సైడు అందరికీ ఈ ఐటమ్ గురించి తెలుసు. మ్యాక్సిమం నాకు తెలిసి తెలంగాణలో ఎవరిని అడిగినా మాకు తెలియదు అనే అంటున్నారు. కానీ ఇది కొంచెం దల్సరిగా ఉంటుంది. రొట్టె నిల్వ కూడా ఉంటుంది, ఒక వారం రోజులు నిల్వ కూడా ఉంటుంది. మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లే, ఏమక్కర్లే, బయట పెట్టినా కూడా వారం రోజులు ఉంటుంది. టేస్ట్ ఏం మారదు, ఇంకా ఉండే కొద్దీ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. దీనికి ఒక 2 కప్పులు నూక, పేస్ట్ 2.5 కప్పులు అయితే నూక 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. మనం పేస్ట్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంతో పేస్ట్ 2.5 కప్పులు, 2 కప్పులు బెల్లం, 2 కప్పులు వరి నూక దాన్ని ముందు అలాగ తడిపేసి నానబెట్టుకుంటే అది ఈ లోపు నూక నానుతుంది అనమాట. ఈ పేస్ట్లో ఈ లోపు 2 కప్పులు బెల్లం కలిపేసుకొని తర్వాత ఆ నూక కూడా కలుపుకొని ఒక గంట పక్కన పెట్టేసుకొని మనం దలసరి గిన్నె ఏదన్నా ఉంటే దాంట్లో అరిటాకులు కట్ చేసి, ముందు అరిటాకులకి నూనె రాసి అరిటాకులు కట్ చేసి గిన్నె అడుగును వేసుకొని, అంటే గిన్నెకి అతుక్కుపోకుండా అనమాట. ఇది జనరల్గా మాడినట్టు కనిపిస్తుంది కానీ ఆ మాడితేనే దాని టేస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ ఉడికితే అడుగున లేయర్ కొంచెం థిక్గా ఉంటుంది. అది మనకి బాగా డార్క్ కలర్లో ఉండి మాడిపోయింది అనుకుంటాం కానీ మాడటం కాదు, అలా ఉంటేనే దాని టేస్ట్ ఉంటుంది అనమాట. లేకపోతే కనుక తొందరగా పాడైపోతుంది అండ్ పచ్చిగా ఉండి టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్లో బెల్లముని మనం నానబెట్టుకున్న నూక 2 కలిపేసాం కదా, దీన్ని కుక్కర్లో, ఇది సన్నగా మనం దోశలో అట్లో పోసుకునేటట్టు కాదు, దిబ్బ రొట్టెలు వేసుకుంటాం చూడండి, అలాగ దల్సరిగా వేస్తారు. ఉన్న బ్యాటరు అది ఒక రొట్టెకి వస్తుంది. ఇంకో కొంచెం బ్యాటర్ పక్కన పెట్టి ఏం చేశారంటే మా వాళ్ళు ఇడ్లీ కూడా వేశారు. యాక్చువల్గా ఇది నాకైతే రాదండి, ఇది అటు సైడ్ వాళ్ళే చేస్తారు, చేయగలుగుతారు కూడా. మనకి ఇక్కడ తాటికాయలు అవి దొరకవు. సో ఇలా అరిటాకు కట్ చేసుకొని రౌండ్ షేప్లో మీరు అంటే ఏ బౌల్లో అయితే పెట్టుకోదలుచుకున్నారో ఆ బౌల్ షేప్లో కట్ చేసుకొని దీనికి కూడా నూనె రాసుకొని మనం ఇది వేస్తాం చూడండి, బటర్ పేపర్ వేసుకుంటాం కదా, అలాగనమాట. కానీ అరిటాకు వేస్తేనే దాని స్మెల్ కూడా, దాని ఫ్లేవర్ కూడా దీనికి దిగి ఇంకా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. మా చిన్నప్పుడు అయితే ఇది ఎవరైనా ఇస్తే పరమానందంగా ఉండేది. అంటే పెద్దగా వేసేవారు, పెద్ద దిబ్బరొట్టెలాగా వేసి పెద్ద ఫ్యామిలీస్కి ఒక అట్టు. అంటే ఇప్పుడు మనం పిజ్జాలు, కేకులు ఇవి కట్ చేసుకొని, ఇప్పుడు మనకి బయట రెడ్ వెల్వెట్ కేకో ఏదో కట్ చేసి ఇంత పీస్ అమ్ముతారు చూడండి, ఇది కూడా అంత పీస్ లాగానే ఉంటుంది. కానీ అవి పిచ్చి టేస్ట్లు వేరు, కానీ వీటి టేస్ట్ వాటికి రాదు. కాకపోతే మన పిల్లలకి మనం ఇట్లాంటివి మనకే రావు, ఇంకా వాళ్ళకేం చేసి పెడతాం. కానీ ఇలాంటివి చేసి పెట్టగా వాళ్ళకి తెలియదు అసలు దీని టేస్ట్ కానీ దీని పేరు కానీ తెలియదు. జనరల్గా ఇప్పుడు చాలామందికి మనకే తెలియదు ఇది ఏంటన్నది. తెలుసున్న వాళ్ళు మాత్రం నేను చెప్తుంటేనే వాళ్ళకి తినాలన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఇదేంటి అంత స్పెషల్గా చెప్తోంది అనుకోకండి, ఇది నిజంగానే స్పెషల్. తాటి రొట్టె అంటే ఆంధ్ర సైడ్ స్పెషల్, తెలుసున్న వాళ్ళకి కూడా ఇది స్పెషల్ ఐటమే.
దీన్ని ఇలా కొంచెం బాటమ్ అంటే అడుగు మందంగా ఉండే బౌల్లోకి తీసుకొని దీనికి ఆయిల్ మాత్రం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని పైన ఆయిల్ వేసుకున్న గీ వేసుకున్న ఇందులో వెన్నపూస కూడా కలుపుతారండి. వెన్నపూస కలిపితే ఇంకా మీకు పైన లేయర్ క్రిస్పీగా వస్తుందంట. వెన్నపూస కూడా కలుపుతారు. అది కొంచెం ఆయిల్ వేసుకుని దీన్ని కుక్కర్లో పెట్టుకున్నారనుకోండి, ఇది కాలటానికి కూడా చాలా టైం పడుతుంది. అంత టైము పేషెన్స్తో చేయాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్టవ్ చేసుకుంటారు. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మొత్తానికి మాడిపోతుంది, బొగ్గులాగా అయిపోతుంది. దీంట్లో ఇంకొంచెం బ్యాటర్ మిగిలితే కొంచెం ఇడ్లీల కింద కూడా వేశారనమాట. అవి కూడా చాలా బాగుంటుంది. ఇది అసలు కాలుస్తూ ఉంటే మొత్తం సందు చివరి దాకా వాసన వస్తుందండి. ఇదిగో ఇలా ఇడ్లీలు కూడా వేశారు. ఇది నేనైతే చేయలేదు. నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చేస్తే అది వీడియో తీసి మీ అందరు చూస్తారని, ఇలా పాతకాలం వంటలు అంతరించిపోకుండా రేపొద్దున ఎప్పుడైనా చూసుకొని మనం చేసుకోవడానికి ఉంటుందని ఈ వీడియో పెడుతున్నా. ఇంత సోది చెప్పి ఇది నువ్వు చేయలేదా అనుకుంటున్నారులే, నాకు అర్థమైంది. కానీ ఆగండి, అలా వీడియో చూసి వెళ్ళిపోకపోతే ఓ లైకో ఓ సబ్స్క్రైబో చేసుకుని వెళ్ళొచ్చు కదా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.